హే ఆల్! ఈరోజు మన వీడియోలో నేను చూపిద్దాం అనుకుంటున్నది నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అండి. ఇదేం స్పెషల్ ఏం కాదు. అందరి దగ్గర ఉన్నదే. బట్ నేనైతే నా దగ్గరున్న జ్యువెలరీ చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ జ్యువెలరీలో చాలా వెరైటీస్ కూడా ఉంటాయి. మీకేదైనా నచ్చితే నేనెక్కడ తీసుకున్నానో చెప్తాను. మీరు కూడా అక్కడ పర్చేస్ చేయొచ్చనమాట. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ నేను చూపిద్దాం అనుకుంటున్నది నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్‌లో స్టోన్ జ్యువెలరీస్ అన్నమాట. అండ్ ఇదొచ్చేసి పెద్ద హారము స్టోన్స్‌ది. అండ్ ఇది నెక్‌కి పెట్టుకునే చౌకర్ స్టోన్స్‌లోనే. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి వడ్డానము. సింపుల్‌గా తీసుకున్నాను. ఎందుకంటే ఈ మొత్తం హెవీ ఉండి, ఇది హెవీ ఉంటే లుక్ రాదు అని చెప్పని. అండ్ ఇయర్ రింగ్స్. అండ్ ఇది మనము చేతికి పెట్టుకునే వంకి. ఇప్పుడు తెలిసిందే గదా! అందరూ ఒకటే పెట్టుకుంటున్నారు. అందుకే నేను కూడా జస్ట్ ఒకటి సింపుల్‌గా తీసుకున్నాననమాట. అండ్ పాపటి బొట్టు. అండ్ ఇవొచ్చేసి మాటీలనమాట. నేను నెక్స్ట్ చూపించబోతున్న జ్యువెలరీ యాంటిక్ జ్యువెలరీ ఆర్ దాన్నిప్పుడు టెంపుల్ జ్యువెలరీ గూడా అంటారు. సో, ఈ కలెక్షన్ వచ్చేసి చాలా స్పెషల్ అనమాట. ఎన్ ఫేవరెట్ కలెక్షన్ అండి ఇది. సో, నేనిది ఎక్కడ పర్చేస్ చేశాను, నాకెంత పడింది సెట్ మొత్తం నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను. అండ్ హియర్ యూ గో. ఫస్ట్ నేను చూపిద్దాం అనుకుంటున్నది నా జడబిల్ల. చూసారు గదా! ఎంత లాంగ్ ఉందో. అండ్ ఇక్కడ కొంచెం లాంగ్ పెద్దదయిందని చెప్పి రీసెంట్ ఫంక్షన్‌లో వాళ్ళిక్కడ టై చేశారనమాట. మన హెయిర్ కంటే లాంగ్ ఉంది. ఎంత క్యూట్ ఉంది గదండీ! ఇది మనము సైజ్ అడ్జస్ట్‌మెంట్స్ కూడా చేసుకోవచ్చనమాట. ఇన్ కేస్ చిన్న పిల్లలకి పెడుతున్నామనుకోండి, ఏం లేదు సింపుల్‌గా జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఒక టై యేసుకుంటే సరిపోతుంది. ఆర్ ఎల్స్ లాంగ్ హెయిర్ అనుకోండి ఇలా. ఏంటి అంటే జస్ట్ మెస్సీ బ్రైడ్స్‌కి అండ్ లాంగ్ జడలకి అన్నిటికి యూజ్ అయ్యేలాగా నేను పెద్దదే తీసుకున్నాను ఒకటేసారి. ఇదనమాట నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది. ఇది తీసుకొని ఆల్‌మోస్ట్ ఒక 2 ఇయర్స్ అయితుంది. బట్ అసలు ఒక్క ఐ మీన్ చాలా టైమ్స్ యూజ్ చేశాను కానీ చాలా నీట్‌గుందనమాట. ఎప్పుడు కొనేటప్పుడు ఎట్లుందో అట్లనే ఉంది. అండ్ నెక్స్ట్ ఈ చౌకర్ ఇది నాకు చాలా ఇష్టము. ఇదొచ్చేసి శివ పార్వతులదనమాట. ఇప్పుడు మామూలుగా రామ్ పరివార్ అలాంటివి వస్తున్నాయి కదా! దాంట్లో శివ పార్వతులదొచ్చిన చూసేసరికి నాకు చాలా కొత్తగా అనిపిచ్చింది. ఇక్కడ చూసారు కదా! శివుడు, పార్వతి అమ్మవారు అండ్ నెక్స్ట్ ఇక్కడ వినాయకుడు అండ్ ఇక్కడ మళ్ళీ ఆహ్, అమ్మవార్లొచ్చారు. అండ్ కింద ఒక అమ్మవారు. సో, ఇది చూసినప్పుడు చాలా మంచిగా అనిపిచ్చింది. ఇప్పుడు మనకి మార్కెట్‌లో ఉన్న రామ్ పరివార్ వాటితో కంపేర్ చేస్తే నాకు కొంచెం కొత్తగా అనిపిచ్చింది. అందుకే నేనిది తీసుకున్నాను. చూసారు గదా! ఇక్కడ గూడా సేమ్ ఆహ్, శివపార్వతులనమాట. ఈ ఇయర్ రింగ్స్‌లో కూడా చాలా బావున్నాయండి. అసలు చౌకర్‌కైతే పర్ఫెక్ట్ మ్యాచింగ్ చెప్పొచ్చు. అండ్ మ్యాంగో మాల హారము. ఈ మ్యాంగో హారంలో వచ్చేసి కొంచెం నాకు బాగా నచ్చిందేంటంటే మధ్యలో ఇక్కడ అమ్మవార్లొచ్చారు అన్నిటికి. అండ్ ఇక్కడ మ్యాంగో మాలలొచ్చాయనమాట. ఇది నాకు చాలా కొత్తగా అనిపిచ్చింది. సో, అందుకని ఇది తీసుకున్నా నేను. అండ్ మ్యాంగో బొట్టు మాల అంటారు దీన్ని. ఇది చూసారు గదా! అండ్ దీనికి మ్యాచింగ్ పాపటి బొట్టు. అండ్ ఇది వంకీ అండి. సేమ్ మ్యాచింగ్ అమ్మవారితోనే ఉంటుందనమాట వంకీ కూడా. అండ్ ఇదొచ్చేసి వడ్డానము. ఇది కూడా నేను సింపుల్‌గా తీసుకున్నాను. హెవీగా తీసుకోలేదు. ఎందుకంటే కిడ్స్‌కి కూడా యూజ్ అవుతది. అండ్ ఇంత హెవీలో మళ్ళీ హెవీ వడ్డానంకి మ్యాచ్ అవ్వదండి. అందుకే నేను ఒక ఐటెమ్ హెవీ తీసుకుంటే ఇంకొకటి లైట్‌గా తీసుకుంటాననమాట. సో, చాలా బావుంది గదా! అండ్ ఈ కలెక్షన్ మీకు నచ్చినట్టయితే ఇది నేనెక్కడ పర్చేస్ చేశానంటే కుషాల్స్ అండి. మీరల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ. అండ్ ఇదొచ్చేసి మన ఒంగోలులో కూడా అవైలబుల్ ఉంది. మేమిది తీసుకుంది హైదరాబాద్‌లో. వీళ్ళకేంటి అంటే మార్చ్‌లో ఎవ్రీ ఇయర్ ఆఫర్స్ నడుస్తాయి. మీరెప్పుడైనా తీసుకోవాలి అనుకుంటే మార్చ్‌లో వెళ్ళండి. మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్‌కి దొరుకుతాయి. సో, ఈ సెట్ మొత్తం మేము తీసుకుంది కుషాల్స్‌లో. ఆ రోజు దీంతో పాటు ఇంకా వేరేవి గూడా తీసుకున్నాం. అవి గూడా నేను అప్‌కమింగ్ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ యాంటిక్ కలెక్షన్‌లోనే నా దగ్గర ఒక సింపుల్ జ్యువెలరీ ఉన్నాయన్నమాట. అంటే లైక్ రెగ్యులర్ వేర్ ఫంక్షన్స్‌కి ఆర్ డైలీ వేర్‌కి ఆర్ ఈవినింగ్స్ అలా టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఆ కలెక్షన్ మొత్తం మీకు చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇవొచ్చేసి ఇయర్ కఫ్స్ రీసెంట్ టైమ్‌లో చాలా ఫేమస్ అయినాయి. అండ్ ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. దీని ప్రైస్ ఎవరైనా గెస్ చేయండి. అది రైటో రాంగో నేను చెప్తాననమాట కామెంట్స్‌లో. ఎంత బాగున్నాయి కదా! అండ్ రీసెంట్ ఫంక్షన్‌లో పెట్టుకున్నా కూడా చాలా మంది బాగున్నాయి అన్నారు. అండ్ బాగా సెట్ అవుతాయన్నమాట. ఎటువంటి టైప్ ఇయర్స్ వాళ్ళకైనా కూడా. అండ్ మీరు కూడా ట్రై చేయండి. వంక ఇది చంద్రవంక.
అండ్ యాహ్! రీసెంట్‌గా ఫ్యాషన్‌లో బాగా ట్రెండ్ అయింది కదా! 'అల్లు అర్జున్' పెట్టుకున్నప్పటి నుంచి 'బుగాడి'. అండ్ నేను ఇది కూడా ట్రై చేశాను. అండ్ నా ఇయర్‌కి చాలా బాగా సెట్ అయింది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇది గెస్ చేయండి ఎక్కడ తీసుకున్నానో? మీషోలో అండి. చాలా బావుంది. చాలా తక్కువకొచ్చింది. అండ్ నోస్పిన్. నా దగ్గర ఒక 2, 3 టైప్స్ ఆఫ్ పాపిడి బొట్లున్నాయన్నమాట. దాంట్లో ఇదొక కలెక్షన్. ఇది చాలా బా అనిపిస్తుంది. అంటే సింపుల్ జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు హెవీగా పాపిడి బిళ్ళ ఉండాలంటే ఐ ప్రిఫర్ దిస్. అండ్ నెక్స్ట్ ఈ సెట్ అనమాట. ఈ సెట్ వచ్చేసి నా పెళ్లి టైమ్‌లో తీసుకున్నాను. ఇప్పటికి 2 ఇయర్స్ అయితుంది. చాలా బావుంది. దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి సింపుల్ చైన్ అనమాట. అంటే మెడకి పెట్టుకున్న చోకర్ ఉంటది గదా! దానికి పెట్టుకుంటే జస్ట్ ఇదొక నెక్స్ట్ లేయర్ కింద వేసుకోవచ్చు. ఇది కూడా నాకు చాలా నచ్చింది. జస్ట్ ఇది బొట్టు మాల టైప్. అండ్ ఇది ఇంకొక సెట్ అనమాట. ఇది కూడా నా పెళ్లి టైమ్‌లో తీసుకున్నాను. ఇది నాకైతే చెప్పాలంటే చాలా శారీస్ మీదకి మ్యాచింగ్ అనిపిస్తుందండి. ఎందుకంటే రెడ్ శారీ వేసుకున్న, ఆ రోజు గ్రీన్ వేసుకున్నా, నేను చాలా శారీస్ మీద ఇది పెట్టుకున్నాను. ఏ శారీ మీద పెట్టుకున్నా చాలా బా అనిపిచ్చింది. అండ్ దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. బుట్టలు చాలా క్యూట్ వచ్చినాయి గదా! దానికి మ్యాచింగ్. అండ్ నెక్స్ట్ ఇది నవరత్నాల స్టోన్ అనమాట. నవరత్నాల చౌకర్. ఇది రీసెంట్ ఫంక్షన్‌లో నేను పెట్టుకున్నప్పుడు చాలా బావుంది అన్నారు. ఎందుకంటే నవరత్నాలు విత్ అమ్మవార్లది చాలా ఎలిగెంట్ లుక్ వచ్చిందనమాట పెట్టుకున్నప్పుడు. అండ్ దీనికొక సింపుల్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. బట్ ఆఫ్‌కోర్స్ మనకి హెవీగా కావాలనుకుంటే వేరే ఇయర్ రింగ్స్‌తో పేర్ చేసుకోవచ్చు. నవరత్నాల జ్యువెలరీ నేను తీసుకుందయితే కుషల్స్‌లో. అండ్ నెక్స్ట్ ఇది మ్యాంగో మాల. అండ్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. అండ్ దీనికి చౌకర్ గూడా నేను తీసుకున్నాను కానీ అది కొంచెం బ్రేక్ అయింది. అందుకే చూపించట్లేదు. షార్ట్‌ది ఉండిద్ది. అండ్ ఇదొచ్చేసి ఒక ఇన్‌స్టాగ్రామ్ ఫేమస్ పేజ్‌లో తీసుకున్నాను. మీకు కావాలి అంటే చెప్పండి. నేను కామెంట్స్‌లో చెప్తాను. అండ్ ఇది రెగ్యులర్ వేర్‌కనమాట. ఇది జస్ట్ సింపుల్‌గా. అండ్ ఇదొచ్చేసి ఇద్ ఇది చాలా క్యూట్‌గా అనిపించింది. నాకైతే బా నచ్చింది. ఎందుకంటే ప్రతిసారి నల్ల పూసలు కాకుండా తాళిబొట్టు మీద మనం ఇది వేసుకోవచ్చనమాట. ఇది చాలా తక్కువండి. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 200. అండ్ వంకీలు. అండ్ ఇదొక షార్ట్ చౌకర్ సెట్ అనమాట. దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. నెక్స్ట్ నా కలెక్షన్‌లో నేను చూపిద్దాం అనుకుంటున్నది బీడ్స్ కలెక్షన్ అండి. అండ్ రీసెంట్ టైమ్‌లో బీడ్స్ వచ్చేసి చాలా ఫేమస్ అయినాయి. క్వైట్ ఫేమస్. కానీ ఫేమస్ కాకముందు నుంచి నేను యూజ్ చేస్తుండే. సో, నా దగ్గర కొన్ని కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. అవి నేను మీకు చూపిస్తాను. అండ్ ఇదొచ్చేసి చౌకర్. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్‌ది. ఇది నా ఫేవరెట్. ఇది చాలా బాగా కనిపిస్తది. ఇదొక్కటి పెట్టుకున్నా చాలా హెవీ అనిపిస్తదనమాట మనకి లుక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డైలీ వేర్‌కనమాట. జస్ట్ ఎప్పుడన్నా సింపుల్‌గా ఇట్లా టెంపుల్‌కి వెళ్ళడానికి అలా వెళ్ళినప్పుడు ఇది మనం బాగా సెట్ అవుతుంది మనకి. అండ్ ఇది గూడా మనకి చాలా సింపుల్‌గా ప్రిఫర్ చేయొచ్చనమాట. జస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు గూడా నల్ల పూసల తర్వాత ఇది వేసుకోవచ్చు. అండ్ ఇదొకటి. వచ్చేసి మేమేం చేసామంటే బీట్స్ చైన్ విత్ పులిగూర తీసుకున్నాము. సో, అది నేను మీకు చూపిస్తాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇదొక టైప్ అనమాట. ఈ పులిగూర వచ్చేసి కొంచెం పెద్దది. ఇది నా చిన్న బాబుకనమాట. సో, ఇది మీకు నచ్చితే నేను ప్రైస్ చెప్తాను కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర రిమైనింగ్ ఉన్న జ్యువెలరీ మొత్తం చూపిద్దాం అనుకుంటున్నా. మనం స్టోన్స్ పెట్టుకుంటాం గదా! అలాంటివి అండ్ చాలా సెట్ అవుతాయన్నమాట. ఈవినింగ్ టైమ్ ఎస్పెషల్లీ రిసెప్షన్స్‌కి. అండ్ ఇక్కడొచ్చేసి ఇది వడ్డానము. అండ్ ఇదొక సింపుల్ చైన్ అనమాట. ఇదొచ్చేసి రిసెప్షన్‌లకి బాగా యూజ్ అవుతుందనమాట. అండ్ ఇది గూడా ఇంకొకటి రిసెప్షన్‌కి బాగా సెట్ అవుతుంది. మనం నైట్ టైమ్ పార్టీస్‌కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కూడా చాలా బావుంటుంది. ఆర్ డేట్ నైట్స్‌కెళ్ళినప్పుడు చాలా సెట్ అవుతుంది మనకి. నా మోస్ట్ ఆఫ్ ద జ్యువెలరీ కలెక్షన్ వచ్చేసి కుషల్స్ అండ్ కొన్ని ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ అనమాట. ఒక 2, 3 ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి. అండ్ కొన్నొచ్చేసి లోకల్ షాప్స్‌లో ఇట్లా డిఫరెంట్ లొకేషన్స్‌లో అండ్ ఇక్కడ నచ్చితే అక్కడ తీసుకున్నాను. మీకు వీటిల్లో ఏమైనా నచ్చితే నాకు కామెంట్ చేయండి. నేనెక్కడ కొన్నానో మీకు చెప్తాను. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ అయినా మీకు కావాలి అంటే కామెంట్ చేయండి. యూ గైస్ లైక్ దిస్ వీడియో. థాంక్ యూ. బాయ్.